ఈ నెల 22న అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవ వేడుకల రోజున ప్రజలందరూ తమ ఇళ్లలో జ్యోతిని వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 22న వెలిగించే రామజ్యోతితో పేదరికం తొలగిపోయేందుకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. దేశంలో ఎన్నో ఏండ్ల కిందటే గరీబ్ హఠావో నినాదాలు వినిపించినా పేదరికం మాత్రం తొలగిపోలేదని మోదీ గుర్తు చేశారు. ప్రధాని షోలాపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అయోధ్యలో నూతన రామాలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో దశాబ్దాల పాటు అనుభవించిన ఆవేదన సమసిపోయిందని అన్నారు. గతంలో భక్తులు 10 నుంచి రామ్లల్లా దర్శనం చేసుకునేవారని, అయోధ్యలో దివ్యభవ్య రామాలయ నిర్మాణంతో భక్తుల చిరకాల స్వప్నం నెరవేరిందని మోదీ తెలిపారు. साथियों, प्रभु राम ने हमें हमेशा अपने वचन की मर्यादा रखने की सीख दी है। मुझे खुशी है कि सोलापुर के हजारों गरीबों के लिए, हजारों मजदूर साथियों के लिए हमने जो संकल्प लिया था वो आज पूरा हो रहा है। आज पीएम आवास योजना के तहत बनी देश की सबसे बड़ी सोसाइटी का लोकार्पण हुआ है और मैं जाकर के देख के आया। मुझे भी लगा कि काश मुझे भी बचपन में ऐसे घर में रहने का मौका मिला। ये चीजें देखता हूं, मन को इतना संतोष होता है। इन हजारों परिवारों के सपने जब साकार होते हैं तो उनके आशीर्वाद मेरी सबसे बड़ी पूंजी होते हैं। और जब मैं इस प्रोजेक्ट का शिलान्यास करने आया था तब मैंने आपको गारंटी दी थी कि आपके घरों की चाबी देने भी मैं खुद आऊंगा। आज मोदी ने ये गारंटी पूरी की है। आप जानते ही हैं, मोदी की गारंटी यानी गारंटी पूरा। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.